सर्व कल्याण परंपराभि वृद्ध्यर्थम श्री दुर्गा परमेश्वरी పూజాంచ కరిష్యే. మనసులో అందరూ దుర్గాయే నమః అని చెప్పుకోండి. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు శృంగేరి జగద్గురువులు మనందరికీ కూడా ఎవరైతే దేవాలయాలు పూజ చేస్తున్నారో వాళ్ళందరూ కూడాను అమ్మవారికి స్తోత్రం రాయించారు. వాళ్ళని ప్రతిరోజు పారాయణం చేయండి. చేసిన తర్వాత ధన్వంతరి మహామంత్రం కూడా చర్చ చేశాం. ఎక్కడా చిత్తలేదు మనకు. శ్రీమద్రమూర్తయే నమః. నమస్తే గణపతయే నమః. భద్రకృష్ణే ప్రయామ దేవాః. భద్రకృష్ణేమాచరివదత్రాః. శ్రీ వెంకటేశ్వర భగవాన్ నమోభి. విశేషపదాయుః స్వీంద్రాభద్రస్మాః. రెండోది అమ్మవారి అనుగ్రహంతో ఆ కరోనా అనేది చాలా మంది కాపాడింది. ఆ విషయం చేసిన వాళ్ళకు చెందిన వాళ్ళకే తెలుసు. ఎందుచేత అంటే దుర్గా అంటే అర్థమేంటంటే దుర్గమైనటువంటి ఏదైతే ఉందో నష్టం చేసేది అర్థం. అందుకోసం దుర్గా. ఎందుకంటే అమ్మ భావంతో ఏదైతే కమిటీ నిర్దేశించిందో దాని ప్రకారం మేము విధానంగా వస్తాము అని సంకల్పించండి. అప్పుడే ఇంత పెద్ద శోభయాత్ర విజయవంతమైంది. అలా లేకుండా మీరు